అంటే ఏ యాక్టర్కి అయినా సరే ఇలాంటి క్యారెక్టర్ చేయాలి, ఇట్లాంటి క్యారెక్టర్లు నాకు పడితే బాగుంటుంది అనిపిస్తుంది కదా. మీకు ఎట్లాంటి క్యారెక్టర్ ఇష్టం అండ్ డ్రీమ్ క్యారెక్టర్ ఏంటి? టు బి ఆనెస్ట్ అట్లా ఏం లేదు మ్యామ్. అంటే నా ఫిలాసఫీ ప్రకారం అలా ఒకటి పెట్టుకుంటే అది వచ్చినప్పుడు ఇంకా మిగతా చేసినప్పుడు అంత కిక్ రాదు కదా. సో ఏదైనా ఒక మన అంతటి మనం దాన్ని హై తెప్పించుకొని చేయాలి, అప్పుడే విల్ గివ్ 100% అని నా ఒపీనియన్. ఓకే, అంటే ఇప్పటి వరకు మీరు చేసిన సినిమా, అంటే సినిమా బండి నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ఈ మూవీ వరకు, ఇందులో బెస్ట్ మీ పర్ఫార్మెన్స్ కావచ్చు, పోనీ ఒక డైలాగ్ కావచ్చు, ఇక్కడ నేను చాలా బాగా చేశా అంటే 1కి 4 సార్లు చూసుకొని వావ్ ఇది నేను చాలా బాగా యాక్ట్ చేశా అనే ఫీల్ వచ్చింది ఏంటి? అంటే ఒక్కో దాంట్లో ఒకటి ఉందండి, బట్ ఒకటి కావాలంటే ఒకటి చెప్తా మీకు టైం ఉంటే. సో ఇందులోనైతే ఆబ్వియస్లీ ఆ స్వరమంజరి డైలాగ్ ఉంటుంది, అది ఇప్పటికీ అంటే ఎస్పెషలీ ఈ వ్యాలంటైన్స్ వీక్లో ఆ స్వరమంజరి డైలాగ్ ఒక మోనోలాగ్ ఉంటుంది పోయం, అది ఎవ్రీ ఫిబ్రవరి ట్రెండ్ అవుతూనే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, జనాలు స్టోరీలో ట్యాగ్ చేస్తుంటారు, అదే చెప్పక్కర్లేదు. సో అది అంతా అదే ఒక ఏమంటారు దానికి ఇంకా చావు లేదు ఆ డైలాగ్, అట్లా అయిపోయింది ఆ డైలాగ్, అంత ఐకానిక్ అయిపోయింది అనమాట. అంటే ఇప్పటికీ ఇన్ని ఒక 3-4 years ఉన్నా పీపుల్ ఐడెంటిఫై ద మోస్ట్ విత్ మరిడేష్ బాబు అనమాట, అంత ఇంపాక్ట్, బికాస్ ఫస్ట్ టైం నన్ను చూడడం అనమాట జనాలు, అండ్ అలా రిజిస్టర్ అయిపోయా. సో ఆ డైలాగ్ ఆ డైలాగ్ వాజ్ మెమరబుల్. అండ్ దెన్ కమింగ్ టు కిడాకోలా ఒక మోనోలాగ్ ఉంటుంది, ఆ ట్రైలర్లో ఉంటుంది అనమాట. చిన్నప్పుడు ఫస్ట్లో KFC ఓపెన్ అయితే నువ్వు నేను వైన్ షాప్ పక్కన పక్కడి బండ్లు ఎందుకు తింటుండే అని ఒక చిన్న మోనోలాగ్ ఉంటుంది. అంటే ఒక చిన్న ఒక మిడిల్ క్లాస్, ఒక అన్ఎంప్లాయిడ్ వాళ్ళకు ఉండే ఒక ఫ్రస్ట్రేషన్, ఒక బాధని ఎక్స్ప్రెస్ చేసి, అంటే వాళ్ళందరూ తినేవాళ్ళు మనకెందుకులే, మనకి పైసలు లేకుండే, సో మనం పైసలు సంపాదించాలి అని ఒక చిన్న డెస్పరేషన్ అండ్ మోటివేషన్తో చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది అనమాట మోనోలాగ్. సో అది ఐ లైక్డ్ ఇట్. I enjoyed doing it a lot. I enjoyed a lot doing it. దెన్ దాని తర్వాత వీరాంజనేయుల్లో ఒక మంచి సీన్ ఉంటుంది, నాకు నరేష్ గారికి ఒక సీన్ ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి, అంటే ఆ క్యారెక్టర్ వాడు ఎట్లా ఫీల్ అవుతాడంటే, చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫాదర్ ఏం చేయలేదు, అంటే వాళ్ళ ఫాదర్ చాలా కన్వెన్షనల్ థింకర్ అనమాట. సో ఇతనికి ఏంటంటే నన్ను స్టార్టప్ చేయడానికి ఎంకరేజ్ చేయలేదు, అంటే స్టార్టప్ చేస్తానప్పుడు డిస్కరేజ్ చేస్తాడనమాట. సో అవన్నీ చిన్నప్పటి నుంచి తనని డిస్కరేజ్ చేసినవన్నీ ఒకటేసారి వెంట అవుట్ అయ్యి చెప్తే వాళ్ళ అంటే చాలా హీటెడ్ కన్వర్సేషన్ నడుస్తుంది, వెరీ ఎమోషనల్ అనమాట. ఇంకా వాడికి ఆల్మోస్ట్ ఇంకా ఏడుపు ఇక్కడ వరకు ఆగిపోతుంది, బట్ ఆ ఎమోషన్లో చెప్పడం అనేది అదొక బ్యూటిఫుల్ సీను. ఇంకా శివరపల్లి అయితే ఇంకా ఒక సీన్ ఉంటుంది, అంటే ఒక లోన్లీనెస్ గురించి ఒకటి ఉంటుంది అనమాట. అంటే నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు ఇక్కడ, ఎవరితో అయినా ఫోన్లో ఎంతసేపు మాట్లాడాలి, నాకు ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరు అని ఒక చిన్న, అంటే జాబ్ చేయడం, రోజంతా కష్టపడి పని చేయడం, రాత్రి అయితే కరెంట్ పోతుంది, ఎటువంటి పీస్ లేదు ఫిజికల్, అంటే లైక్ టోటలీ డిప్రెస్డ్ లోన్లీ వరల్డ్ అన్నట్టు ఒకటి డైలాగ్ ఉంటుంది అన్నమాట. అది చాలా రిలేట్ అవుతున్నారు జనాలు. చాలామంది యంగ్స్టర్స్ ఆర్ ఇన్ దట్ ఫేస్ వేర్, అంటే నీ గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, గ్రాడ్యుయేషన్ వరకు నీకు మంచి సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండరు, యూఆర్ ఫిల్డ్ విత్ ఆల్ దట్. సడన్లీ ఒక్కొక్కడు US వెళ్ళిపోతుంటాడు, ఇంకా కదా వేరే స్టేట్కి వెళ్ళిపోతుంటాడు ఏదో, దెన్ స్లోలీ విల్ బి లెఫ్ట్ విత్ ఓన్లీ 2-3 bunch ఆఫ్ ఫ్రెండ్స్. అప్పుడు వాళ్ళు కూడా ప్రాబ్లీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తోనో వైఫ్తోనో ఏదో బిజీ అయిపోతుంటారు. సడన్లీ యూ విల్ ఫీల్ ఆల్ ఆఫ్ ఎ సడన్ యూ విల్ ఫీల్ వెరీ లోన్లీ, ఇప్పుడు ఏం చేయాలి, ఏంటి ఇంతేనా నా లైఫ్ అని ఒక చిన్న ఫేస్ ఉంటుంది ప్రతి గైకి. సో ఇట్ రిఫ్లెక్ట్స్ దట్ ఫేస్. సో ఓకే, అండ్ ఇన్స్టాగ్రామ్లో మీరు ఎక్కువ మీమ్స్ చూస్తుంటారా రాఘమయూర్? అంటే ఒక 2-3 మీమ్స్ నేను మిమ్మల్ని అడుగుతా, మీ లైఫ్కి కనెక్ట్ అయ్యేవి ఏమన్నా ఉంటే. ఒక 2-3 ఎక్కువ కదా, అంటే ఏంట్రా ఇంత మాట అన్నావు, ఏంటి బ్రో ఇంత మాట అన్నావు, ఇది ఉంటుందిగా, ఇట్లా ఏమన్నా మీకు కనెక్ట్ అని ఉన్నావా? ఏంటి బ్రో ఇంత మాట ఒకళ్ళు నన్ను గుర్తుపెట్టారండి, గుర్తుపట్టి చాలా బాగా చేశారు మీరు, అసలు మీ ఫాదర్తో సీన్స్ అదిరిపోయి చాలా బాగుంది, చాలా బాగా చేశారండి, మేమందరం ఎంజాయ్ చేసాము అన్నాడు. థ్యాంక్ యూ అండి, అదే నరేష్ గారితో సీన్ అవన్నీ చాలా బాగా వచ్చాయండి, నేను ఎంజాయ్ చేశాను అంటే, అందులో రావు రమేష్ గారు కదా అంటే, దాన్ని నాకు అర్థమైంది, ఆయన చెప్తుంది మారుతి నగర్ సుబ్రహ్మణ్యం గురించి, వీరాంజనేయ విహార యాత్ర గురించి కాదు, ఏంటి బ్రో అంత మాట అని లోపల అనుకున్నా.